స్టోరీ టైమ్ ఫర్ కిడ్స్ ఆఫీషియల్. పొట్టి శరీరం కానీ పెద్ద మనసు. ఓ చిన్న కప్ప ఎలా ఓ మొకపిని మోసం చేసి మీ అందరినీ రక్షించాడో తెలుసా? అబ్బా, ఇది నిజంగా షెప్పరల్మెన్. స్టోరీలోకి వెళ్దాం. అనగనగా ఒకసారి ఓ అద్భుతమైన అడవిలో ఓ చిన్న సరస్సు ఉండేది. ఆ సరస్సులో చాలా జంతువులు ఉండేవి. చేపలు, తాబేళ్లు, నీటి పాములు, ఇంకా చాలా చిన్న చిన్న కప్పలే. అందరికీ భయం తెచ్చే జంతువు ఓ పెద్ద మొసలి. ఎప్పుడు నెమ్మదిగా తిరుగుతూ ఏ జంతువు దగ్గరికి వచ్చినా పట్టేసేది. అందుకే ఆ సరస్సులో ఈ జంతువులంతా భయంతో జీవించేవారు. అక్కడే ఉండే ఓ చిన్న కప్ప పేరు పప్ప. చాలా తెలివైనవారు, కానీ శారీరకంగా చాలా చిన్నవాడు. అమ్మ ఎప్పుడు హెచ్చరించేది, పప్ప ఒకరికి దగ్గరికి పోకూడదు అని, చాలా ప్రమాదకరమని. పప్ప నవ్వుతూ చెప్పేవాడు, అమ్మా నేనేం చెయ్యను, కానీ ఎవరైనా కష్టంగా ఉంటే మాత్రం చూపుతూ ఉండలేము అని చెప్తాను. ఒకరోజు ఉదయం చిన్న తాబేలు సరస్సులో ఆడుకుంటూ పొరపాటున ముసలి దగ్గరగా వెళ్ళింది. ముసలి దాన్ని గమనించి దగ్గరికి వచ్చేస్తుంది. తాబేలు భయంతో అరుస్తుంది, ఏవైనా సహాయం చెయ్యండి దయచేసి అని అనుకుంది. అందరూ చూశారు, కానీ ఎవరు ఏం చెయ్యలేరు. అందరూ పప్పించుకున్నాయి, కానీ పప్ప మాత్రం నిల్చున్నాడు. పప్ప తన తెలివి ఉపయోగించాడు. ముసలి దృష్టిని మళ్లించాలి అన్న తపనతో ఆయన దగ్గరున్న ఆకులు, చిన్న పువ్వులు, కొద్దిగా తినదగిన విత్తనాలతో ఓ చిన్న బొమ్మ తయారు చేశాడు. అది నీటిలో తేనెకు జీవిగా కనిపించేలా చేశాడు. పప్ప దాన్ని ముసలి వైపు వదిలాడు. ముసలి దాన్ని చూసి భుజమైన జంతువుగా భావించి వెంటపడింది. ఇంతలో పప్ప వేగంగా పోయి తాబేలు రక్షించాడు. వాళ్ళను పొదల్లోకి దాచాడు. ముసలి తర్వాత అర్థం చేసుకుంది అది మోసపోయిందని, కానీ అప్పటికే ఆలస్యమైంది. తాబేలు అంటుంది, అబ్బా నువ్వు మా హీరోవి. కప్పలన్నీ దించుతూ అరవటం మొదలుపెట్టాయి. పబ్బా జిందాబాద్, పబ్బా జిందాబాద్. పప్ప నవ్వుతూ అన్నాడు, నన్ను పెద్దవాడిగా చూడకండి. మంచి చెయ్యాలంటే శరీరం పెద్దదిగా ఉండవలసిన అవసరం లేదు, మనసే పెద్దగా ఉండాలి. మోరల్ ఆఫ్ ద స్టోరీ, వాళ్ళు మనం ఎంత చిన్నవాళ్ళైనా సరే మన తెలివి ధైర్యం ఉంటే ఎలాంటి సమాధానైనా ఎదుర్కొనగలము. ధైర్యం అంటే పరిమాణం కాదు, మంచితనంతో పాటు తెలివితేటలు కావాలి. వావ్, ఈ స్టోరీ ఎంత బాగుందో.